ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన మహాగణుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన, మీ ప్రియబిడ్డ మీ వర్తమానం అందిస్తుండగా ప్రభా, వినే ప్రతి ఒక్క హృదయాల్లో మీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చెయ్యండి నాయన. అయా తండ్రి, మీరు ఆత్మీయ మర్మాల ద్వారా మాట్లాడి ప్రభా, మీ సాక్షులుగా మీ కృపలో మీ అందరినీ భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు పెట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో నా యొక్క అంశం ఏంటంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15-16లో అక్కడ 666 అనే ముద్ర మనం చూస్తున్నాం. అంటే దేవుని వాక్యంలోంచి ప్రకటన గ్రంథం 666 అనే అది పట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే రకరకాలుగా వాక్యానాలు చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచినంత విధంగా మన వాక్యాలు చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు 666 ఉన్నది కదా, ప్రభువుని యోహాను సువార్త 6:66లో ప్రభువుని వదిలేసి వెళ్ళిపోయారు కదా, 61 తర్వాత 6 మనుషుని సంఖ్య కాబట్టి అది యేసు ప్రభు అని ఒక అతను చెప్పేశాడు. అంత బుద్ధిహీనతగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చాలా భయంకరం. కాబట్టి కొన్ని విషయాలు దేవుని వెలుగులో ఆలోచించి మనం ఈ విషయం చేయాలి. ఇక్కడ 666 ముద్ర అది సాతాను యొక్క ముద్ర అని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఆ 666 ముద్ర యొక్క యాంటీక్రైస్ట్ వచ్చినప్పుడు అది వేసుకుంటే తప్ప క్రయ విక్రయాలు చేయడానికి ఎవరికి అధికారం ఉండదు అనేది బైబిల్లో ఉంది. అయితే ఈ ముద్ర గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి కొంచెం చూద్దాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గలవక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటకములను, దాని తలల మీద దేవదోషకరమైన పేర్లను ఉండును. నేను చూచిన ఆ మృగము సిరతపులిని పోలి ఉండును. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చును. ఓకే, అంటే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మృగం గురించి చెప్పండి. ఈ మృగం సముద్రంలో నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ సముద్రంలో నుంచి బయటికి వచ్చినటువంటి మృగానికి చిరుతపుల్లి ఆకారం, తర్వాత ఎలుగుబంటి పాదాలు, తర్వాత ఘోరమైనటువంటి సింహము నోరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏంటి క్రూరమృగం ఇలా ఆకారంలో ఉందంటే, పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథంలోనూ అక్కడ మృగాల గురించి చెప్పబడింది అన్నమాట. అంటే అక్కడ బబిలోను చిరుతపిల్లి అని గ్రీక్ అని, సింహం అనేది బబిలోను అని, ఈ పాదాలని మాది పారసీక రాజ్యం అని, అంటే ఆ పాత కాలంలో ఉన్న రాజ్యాలతో క్యారెక్టర్స్ అన్నీ కలగలిపి ఈ యాంటీక్రైస్ట్ గుణాలు ఉంటాయని చెప్పి దాని అర్థం. ఇది క్రీస్తు విరోధిగా మనం ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. వీడు ఏం చేస్తాడు అంటే చాలా క్రూరమైన విధంగా నియంతగా అయ్యి ప్రజల్ని ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తూ ఉంటాడు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేస్తారు అంటే 3.5 సంవత్సరాలు వీటితో నిబంధన చేసుకుంటారు అని ఉన్నదన్నమాట. అంటే ఈ 666 ముద్ర గురించి చాలామంది బబిలోను సామ్రాజ్యం, ప్రాచీన సామ్రాజ్యంలో నిమ్రోదు యొక్క కిరీటం మీద 666 ఉందని, తర్వాత రోమా సామ్రాజ్యంలో ఒక రోమా రాజు యొక్క శిరస్సు మీద కిరీటంలో 666 ఉంటుందని, ఒక మత పెద్ద శిరస్సు మీద కూడా ఒక కిరీటం మీద ఉంటుంది. రకరకాల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది అన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే చాలా పెద్దగా హిస్టరీలోకి వెళ్ళిపోవాలి. కానీ అవన్నీ కాకుండా ఈ 666 అనే ముద్ర గురించి ఏంటి అనే విషయం మనం కొద్ది నిమిషాలు చూద్దాం. అక్కడ ప్రకటన గ్రంథం మరొక వచనంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందంటే, ఒక మృగం సముద్రంలో నుంచి వచ్చింది. ఈ మృగం
చూడండి, ఇది కూడా వీడు భూమి మీద నుంచి వచ్చినట్టుగా చెప్తున్నాడు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకొచ్చుట చూచుదుని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండును. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండును. అది ఆ మొదటి క్రూర మృగముల కన్నా అధికారమును శ్రేష్టములన్నీ దాని ఎదుట చేయుచున్నది. అంటే ఇక్కడ ఏముందంటే, మొదటి క్రూర మృగం క్రీస్తు విరోధి, వీడికి అధికారాన్ని ఎవరిచ్చారట? ఘటసర్పం. ఘటసర్పం అంటే ఎవరు? సాతాను. అంటే మొట్టమొదట ఈ సాతాను పాములో దూరి ఆదామవల్లి మోసం చేసి, ఇక్కడ ఏంటంటే ఈ క్రీస్తు విరోధికి అధికారం ఇచ్చాడు ప్రపంచం మీద. అయితే ఇంకా ఈ 2వ క్రూర మృగం భూమి మీద నుంచి వచ్చింది. ఈ మృగం ఏంటంటే అబద్ధ ప్రవక్త. వీడేం చేస్తాడంటే ఘటసర్పం యొక్క మాటలు చేష్టలు అన్నీ కూడా, పైకి మాత్రం గొర్రెపిల్లగా ఉన్నాడు. గొర్రెపిల్ల వంటి కొమ్ములు ఉన్నాయి. కానీ వీడేం చేస్తాడు అంటే యాంటీక్రైస్ట్ని మీరు అందరూ ఆరాధన చేయండి అని ఒక ముద్రను కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు. చదవండి 15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడుచున్నట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయమని వారిని హతం చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడును. కాగా కొద్దివారే కాని గొప్పవారే కాని ధనికులే కాని దరిద్రులే కాని స్వతంత్రులే కాని దాసులే కాని అందరూ తమ కుడి చేతి మీద అయినను తమ నష్టయందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వానికి బలవంతం చేయుచున్నది. ఇక్కడ ఏముంది? ఈ 2వ మృగం ఇప్పుడు అబద్ధ ప్రవక్త యాంటీక్రైస్ట్ని వర్షిప్ చేయమని, ఆరాధన చేయమని ఆవిడ ఒక ప్రతిమని తయారు చేసి యెరూషలేములో మందిరంలో పెట్టి దానికి మాట్లాడడానికి కూడా ఇది ఇచ్చి వీడు అనేక అద్భుతాలు సూచక్రియలు చేసి యాంటీక్రైస్ట్ని పూజించమని, వాడి మాట వినమని వీడు బలవంతం చేస్తుంటాడు. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తుంటాడు? మరొకటి ఒక ముద్ర, మృగం యొక్క ముద్ర అన్నాడు ఇక్కడ. ఏంటిది? 6 మృగం ముద్ర ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఉంటుందని వీడు చెప్తాడన్నమాట. చెప్పి ఆ మృగం ముద్ర ఎవరికైతే లేకపోతే వాళ్ళు చంపేయాలని, క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఉంటుందని చెప్పి ఈ అబద్ధ ప్రవక్త చెప్తుంటాడు. అయితే ఈ ముద్ర గురించి చూస్తామంటే అది మనుషుని సంఖ్యే, దీంట్లో జ్ఞానం ఉందని చెప్పబడుతుంది. అంటే మనుషుని సంఖ్య అంటే ఈ ముద్ర 6 అంటే అసలు దేవుడి యొక్క సంఖ్య ఏంటి? ఇప్పుడు దేవుడి సంఖ్య అంటే మనం 7గా చూస్తాం. ప్రకటన గ్రంథంలో 56 సార్లు 7 అనే మాట 56 సార్లు రాయబడి ఉంది. 7 దేవుని యొక్క 7 ఆత్మలని, 7 ముద్రలని, మరి 7 బోరలని అనేక రకాలుగా 7 గురించి 56 సార్లు రాయబడింది. 7 అనే సంఖ్య దేవుడిది, అంటే పర్ఫెక్ట్ సంఖ్య. దేవుడు ఎప్పుడు కూడా సగం దేవుడు కాదు, కానీ పరిపూర్ణుడైనటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఈ మనుష్యుని సంఖ్య అని ఇక్కడ రాసిపడ్డాడు. ఎప్పుడైతే 6వ దినంలో దేవుడు మానవుని చేశాడు. 6వ దినంలో మానవుని చేసినప్పుడు ఈ మానవుడు ఎందుకు 6 అనేటటువంటి విధంగా ఈ మానవుని యొక్క పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. ఎవరంటే పరిపూర్ణుడు కాదు. ఎప్పుడైతే మానవుడు దేవునితో వేరైపోయినప్పుడు మానవుడు 6గానే మిగిలిపోతాడు. అంటే దేవుడితో ఏకం లేకపోతే ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు అన్నారు దేవుడు. చూసారా? అయితే ఇక్కడ ఏముందంటే ఈ 6 అనేది మనిషి ఎప్పుడు దేవుడితో ఐక్యం చెందబడతాడో అప్పుడు 7గా మారుతాడు మనిషి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏంటి, కొంతమంది అంటారు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనుష్య అవతారం ఎత్తారు, ఎవరైనా ఏకంగా ప్రభుకి పెట్టేస్తారు. ప్రభుకి 7 సంఖ్య, అది దేవుడు పరిపూర్ణమైన సంఖ్య. ఆయన దేవుడే కానీ మనిషి కాదు కదా. మనిషిగా అవతారం ఎత్తారు. ఎత్తి ఎవరితో నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పారన్నమాట. నేను తండ్రి ఏకమై ఉన్నాను అని ప్రభు చెప్పారు. తండ్రితో ఆయన ఏకమై ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. అది దేవుని యొక్క సంఖ్య, 7 అన్నమాట, పరిపూర్ణమైన సంఖ్య. అయితే మానవుడు 6 ఎందుకంటే దేవుడి నుంచి సపరేషన్ అయిపోయిన తర్వాత మానవుడు 6గా మిగిలిపోయాడు.
మళ్ళీ మళ్ళీ అతను ఎప్పుడు మానవుడు యేసుప్రభు పరిశుద్ధమైన రక్తం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మళ్ళీ రక్షించబడిన మానవుడు దేవుడితో మళ్ళీ ఐక్యం చెందబడినప్పుడు మళ్ళీ మానవుడు ఏడుగా మారుతాడు. ఎందుకంటే తండ్రి నేను ఏకమై ఉన్నట్లు మన యందు విశ్వాసం ఉంచిన వీళ్ళందరూ మనతో ఏకమైపోవాలి, ఒకటైపోవాలి అన్నారు ఈశ్వరుడు. దేవుడితో ఏకమైతే మనం 7 అవుతాం, దేవుని సంఖ్య, అది దేవుని ముద్ర. అంటే దేవుడితో ఏకమవడం అంటే ఏంటి? నేను నిజమైన ద్రాక్ష వల్లని మీరు నాకు తీగలుగా ఉన్నారు. తీగ ద్రాక్ష వల్లిలో ఉంటేనే మీరు ఫలిస్తారు. నా నుంచి వేరైపోతే మీరు తీగ ఎండిపోతారు, ఫలించలేరు. అంటే దాని అర్థం ఏంటి? 6గా మిగిలిపోతాడు. అయితే ఇక్కడ 6 అనేసి అంటే ఇక్కడ మనం ఒక విషయం చెప్పాలి. మానవుని యొక్క క్యారెక్టర్ని ఒక విధంగా వ్యక్తపరచడం ఆదికాండంలో మనం చూస్తే 6వ అధ్యాయం 5లో చూస్తే అక్కడ మనిషి గురించి అక్కడ దేవుడు వ్రాయించాడు. అంటే దేవుడు మానవుడి నుంచి వేరైపోయిన తర్వాత ఆవిడలో ఎటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎటువంటి చెడు ఆలోచనలు ఉంటాయి అని అక్కడ చెప్పబడింది. అది జలప్రలయానికి కారణమైంది. అంటే ఏముంది అక్కడ? నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచును. తర్వాత తాను భూమి మీద నరులను చేయుటకు చేసినందుకు యెహోవా సంతాపంలో తమ హృదయములను నొచ్చుకొనును. హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడు మానవుడు చేసింది. కారణం ఏంటి? దేవుడితో ఉండాలని, దేవుడితో నడాలని, దేవుడు నా వాక్య ప్రకారం జీవించాలని, దేవుడితో ఐక్యం ఉండి ఆయన యొక్క జీవాన్ని పొంది ఫలించాలని దేవుడు మానవుని చేశాడు. ఈ మనిషి ఏం చేశాడు? దేవుడి నుంచి వేరైపోయి ఇండిపెండెంట్గా అయిపోయిన తర్వాత ఆయనలో దేవుని యొక్క జీవం పోయి ఇక దుష్టత్వం, సైతాన్ యొక్క క్యారెక్టర్ వచ్చేసింది. అప్పుడు ఎలాగంటే అది అక్కడ మనం చూస్తే మానవుని యొక్క ఆలోచనలు, ఊహ అంతా కేవలము చెడ్డదని. వాళ్ళు ఆలోచనలు చెడ్డవి, ఊహలు చెడ్డవి, తలంపులు చెడ్డవి. ఇవన్నీ కూడా ఊహ అంతా చెడ్డదైపోయినటువంటి కారణాన్ని బట్టి ఇక్కడ ఏముంది? ఒక మనిషి దేవుడి నుంచి వేరైపోతే మానవుని యొక్క చెడుతనము అనేది వచ్చినప్పుడు ఈ మానవుడు దేవుడి నుంచి వేరైపోతే 6గా మిగిలిపోతాడు. రీజన్ దేవునితో ఐక్యం చెందినప్పుడు 7 అవుతాడు. దేవుడి నుంచి వేరైపోతే 6గా మిగిలిపోతాడు. అది మరొక విషయం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడివైన దేవుని కుమారుడివైన క్రీస్తువని చెప్పును. ఇక్కడేముంది? పేతురుని లోకంలో నేను ఏమనుకుంటుంది పేతురు అంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడివైన యేసు క్రీస్తువునైనా అంటాడు. అప్పుడు ప్రభు అంటారు, రక్త మాంసాలు నీకు ఈ సంగతి తెలపలేదు కానీ పరలోకముందు నా తండ్రి బయలుపరిచారు అని సీమోను పేతురు నువ్వు ధన్యుడు అని ప్రభు చాలా మెచ్చుకున్నారు. చూసారా? ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా అతను తలంచాడు కాబట్టి, అతను దేవుడితో ఐక్యం చెంది ఉన్నాడు కాబట్టి, దేవుడితో ఐకమత్యం కలిగిన పేతురు 7గా ఉన్నాడు. రీజన్ ఎవరైతే మారు మనసు పొంది రక్షించబడి యేసయ్యను హృదయంలో చేర్చుకునేటప్పుడు మనం దేవుని యొక్క సంఖ్యలోకి వస్తాం. రీజన్ ప్రతి మానవుడు ప్రభుత్వం అంగీకరించే ప్రతి మానవుడు, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి మానవుడు 7గా అనే సంఖ్యలోకి వస్తాడు. ఆయన నుంచి వేరైపోయిన మానవుడు 6గా మిగిలిపోతాడు. రీజన్ తర్వాత ఇక్కడ మరి అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21-22 చదువు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళ పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది సంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిశువులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలగకుండుకని ఆయనను గద్దెంపసాగును. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరముకు కారణమై ఉన్నావు. ఇక్కడ ఏమన్నాడు? ఒకసారి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన పేతురు రెండోసారి నేను యెరూషలేము వెళ్తాను, నన్ను ఉమ్మేస్తారు, నన్ను కొడతారు, నన్ను హింసలు పెడతారు, నా మీద ముండ్ల కిరీటం కొడతారు, నా తల మీద ముండ్ల కిరీటం కొడతారు, నేను చనిపోయి 3వ రోజు లెగుస్తానని యేసు ప్రభు చెప్తే పేతురు ఏమంటాడు? ఆయన చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళి, ప్రభా, ఇది నీకు దూరం కాక, నిన్ను ఎవరు కొట్టకూడదు, హింసించకూడదు, నువ్వు చచ్చిపోకూడదు అని అంటాడు. అంటే ప్రభు ఏమన్నారు? సాతానా, నా వెనక్కి పో. పేతురుని ఏమన్నాడు?
ఒకసారి మెచ్చుకున్నటువంటి ప్రభువే పేతుని సైతానా నా వెనక్కి పో అన్నాడు. ఎందుకంటే ఆయనకి సాతాన ఆలోచన వచ్చింది. నువ్వు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు, కానీ దేవుని పద్ధతిలో నువ్వు ఆలోచించడం లేదు. మానవ రీత్యా ఆలోచిస్తున్నావు, దేవుని పద్ధతిలో ఆలోచించడం లేదు. అంటే మానవ ఆలోచన సైతాన ఆలోచన ఒకటిగా ఉంది. అంటే ఇప్పుడు పేతురు ఏమన్నాడు? మనిషి రీత్యా ఆలోచిస్తే మరి 6 నంబర్గానే ఉంటాడు. మనిషి అంటే అది మనుషుని సంఖ్యే. ప్రేజలో ఆ మనుషుని సంఖ్య దీనిలో జ్ఞానం కాదు అన్నారు దేవుడు. అంటే ఇప్పుడు మనం ఏం చూసాం? ఆ మనుషుని సంఖ్యను మనుషు రీత్యా ఆలోచించిన, మనుషు రీత్యా నడిచిన కారణమైన అంటే శరీర ప్రకారంగా నడిచిన మనిషి 6గా మిగిలిపోతాయి. తర్వాత ఇక్కడ మరి ఈయన రక్షించబడినప్పుడు 7గా అవుతాడు కదా. పేతురు ఇక్కడ వెంటనే పేతురు మారుమనసు పొందే ఉంటాడు. ఎందుకంటే ఆయన దేవుని బిడ్డ కాబట్టి వెంటనే ప్రభువుని రక్షించాడు. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం 6 చూసినప్పుడు ఒక 6 మనిషి ఒక యాంటీ క్రైస్ట్ ఉన్నాడు కదా. వీడు కూడా ఏంటి? క్రీస్తు విరోధిగా ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ప్రభు ఏం చేశారు? ఆత్మ ద్వారా అరణ్యంలో కొనిపోతారు. అప్పుడు సైతాను వచ్చి కొండ మీదకి తీసుకెళ్ళి, ఇగో ఈ ప్రపంచం అంతా నా చేతిలో ఉంది, నువ్వు ఒకసారి నాకు నమస్కారం పెట్టిస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. సైతానా నా వెనక్కిపో, ప్రభు దేవుడిని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదని వ్రాయబడి ఉన్నదని ప్రభువు చెప్పారు. సాతాన్ని గద్దించారు. అయితే ఇక్కడ ఏముంది? సైతాన్ గడు ఈ లోకం అంతా చూపించాడు అనమాట. ఇప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ ఏం చేశాడు? ఆడు సాష్టాంగ పడ్డాడు కాబట్టి ఈ లోకం అంతా కూడాను ఆడికి అప్పగించబడ్డాడు. ఘటసర్పం వాడికి అప్పగించారు ఉంది బైబిల్. అంచేది ఇప్పుడు ఒకటి యాంటీ క్రైస్ట్, వాడు నంబర్ ఎంత? 6 అనమాట. రెండోది ఏంటంటే అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త ఎవరైతే క్రీస్తు విరోధి ఉన్నాడో వాడికి నమస్కారం చేయమని, ఆరాధన చేయమని, ఆడు ముద్ర వేసుకోమని బలవంతం చేస్తుంటాడు అబద్ధ ప్రవక్త. వీడు ఒక 6 సరే. పరిశుద్ధాత్మకి శత్రువు. ఇక్కడ సాతాను తత్వం కూడా కనబడుతుంది. యేసు ప్రభు క్రీస్తుకి వ్యతిరేకం ఎవరు? యాంటీ క్రైస్ట్. ఈడొక 6. పరిశుద్ధాత్మ వ్యతిరేక ఎవరంటే ఈ అబద్ధ ప్రవక్త. అర్థమైందా? ఈడొక 6. తర్వాత అపవాది ఎవడో? ఘటసర్పం. వీడు కూడా దేవుని పరలోక రాజ్యంలో ఒకప్పుడు ఆరాధకుడిగా ఉండి చివరికి దేవుడి మీదే తిరుగుబాటు చేసి గర్వించి మహోన్నతిని సింహాసనమునకు పైగా నన్ను నేను హెచ్చించుకుంటానని తనతో హైగా హెచ్చించుకోవడం వల్ల వాడు ఈ గర్వం కారణాన్ని బట్టి వాడు పరలోకుని తరిమి వేయబడి కింద పడ్డాడు. వీడు ఘటసర్పం ఒక 6. 666 అంటే ఒక 6 సైతాన్ యొక్క నంబర్. ఒక 6 అయితే దేవుడి నుంచి వాడు వేరే కదా వాడు. తర్వాత అబద్ధ ప్రవక్త, పరిశుద్ధాత్మక శత్రువు, వీడు ఒక నంబర్ 6. తర్వాత యాంటీ క్రైస్ట్, ఈడొక 6, 666. ఈ ముద్రని వీడు వేసుకోవాలని బలవంతం చేస్తాడు. మనుషులు ఏం చేస్తారు? నాకు రక్షణ కావాలి, ఈ పాపం నాకు వద్దు, ఈ దుష్టత్వం నాకు వద్దు, యేసు ప్రభువా నీ రక్తం నాకు కావాలి, నాయనా నీ రక్తంలో నన్ను కడగండి, నా హృదయంలోకి రండి అని చెప్తే ఇప్పుడు మానవుడు 6గా ఉంటాడు, 7 అయిపోతాడు. రీజులో ఇది వదిలేసి చాలామంది అవసరవాత 6, 66 చూపించేసి అది చూపించి యేసు ప్రభు మనుషుడిగా అవతారం ఎత్తాడు, యేసు ప్రభు అంటాడు 6 అంటాడు. ఇదంతా రాంగ్ డాక్టర్. కాబట్టి మనం ఈ రోజుల్లో బోధలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు యోహాను సువార్త 6:66 అంటే అప్పుడు మొట్టమొదటి బైబిల్ రచించినప్పుడు సంఖ్యలు లేవు, అధ్యాయాలు లేవు, వచనాలు కూడా లేవు. అదంటే ఆ బైబిల్ పండితులు ఏం చేశారంటే అధ్యాయాలుగా విడదీశారు, వచనాలుగా విడదీశారు. కాబట్టి ఆ విడదీసే సమయంలో ఈ 6:66 అందరూ వచ్చింది. అది దాన్ని పట్టుకొని 6:66 అనకూడదు ప్రజలు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడిని నమ్ముకునేటప్పుడు దేవుడు మనకు ఒక ముద్ర వేస్తారు. చూడండి, ఎఫ్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫ్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. చూసారా ఇక్కడ ఏమన్నారు? మీరు కూడా సత్యవాక్యమును విని వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డారు. ముద్ర అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో సీల్ అని ఉంటుంది.
ఏదో ఒక పని ముగించబడినటువంటి పనికి సీల్ వేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యాగన్స్లోను కానీ విమానంలో బంగారం మీద పంపించినప్పుడు దానికి సీల్ వేస్తారు. ఈ సీల్ మళ్ళీ గమ్యస్థానం చేరి ఆ అధికారి ఓపెన్ చేయడానికి ఉన్న అధికారి మాత్రమే ఆ సీల్ ఓపెన్ చేయడానికి హక్కు ఉంటుంది, ఇంకెవరికి మధ్యలో హక్కు ఉండదు. అలాగే ఒక మనిషి రక్షించబడి మారుమనసు పొంది యేసయ్యను అంగీకరించి తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడతాడు. రైతులు ఇక్కడ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ప్రభు దగ్గరికి నడిపించి, ప్రభు మార్గంలో మనల్ని నడిపించి, ప్రభు వాక్యానుసారంగా నడిపించి, ప్రభు పోలికలో మనల్ని చేసి ఈ ముద్ర వేస్తారు పరిశుద్ధాత్మ. వీడు యాంటీక్రైస్ట్ ఈ అబద్ధ ప్రాప్తి ఏం చేస్తాడు? క్రీస్తు విరోధి దగ్గరికి నడిపిస్తాడు, ప్రభు దగ్గరికి కాదు. క్రీస్తు విరోధికి నడిపించి ఈడొక ముద్ర ఆరు ఈడో ముద్ర వేస్తాడు. అది సైతాన్ ముద్ర. రైతులు మరి తర్వాత ఇంకో వాక్యం చూడండి, FC 4:30 వచ్చింది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచింపబడిన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచదు. ఆయన ఎలా రమ్మంటే అలాగే నడాలి, ఎలా చెప్తే అలాగే వినాలి, ఎలా ప్రార్థన చేయమంటే అలాగే చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు గంట ప్రార్థన చేయమంటే నేను అరగంట ప్రార్థన చేస్తాను అనకూడదు. రైతురా? అలాగైతే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. కాబట్టి దేవుని ఆత్మను మీరు దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు కూడా మీరు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డారని ఆయన స్టీల్ వేశారు. ప్రతి దేవుని బట్టికి పరిశుద్ధాత్మ ముద్ర ఉంటుంది. ప్రతి సైతాన్ సంబంధికి ఆడ ముద్ర ఉంటుంది, సైతాన్ గడ ముద్ర. కాబట్టి 6 అనేది మానవుని సంఖ్య అయితే, దేవుడి నుంచి వేరైపోయిన మానవుని సంఖ్య 6 అయితే, దేవుడితో ఐక్యం చెందినటువంటి సంఖ్య 7. చూసారా? అప్పుడు 7 దేవునితో ఐక్యం చెందినప్పుడు మనమలాగా 7 అయ్యాము. దేవుని నంబర్ 7 కదా. మనం చూసినప్పుడు దేవుని యొక్క 7 ఆత్మలు చెప్పుగా 7 ఆత్మలు గలవాడు చెప్పిన సంగతులు ఏమనుకొని యేసుప్రభు గురించి. ఆయన దేవుని యొక్క 7 ఆత్మలు కలిగిన వాడు ఎవరు? యేసుప్రభు. అంటే దేవుని 7 ఆత్మలు అంటే అర్థమేంటి? ఒకే పరిశుద్ధాత్మ దేవుడు 7 విధాలుగా పనిచేస్తూ ఉంటారు. ఇది దేవుడు ఎప్పుడైతే యేసయ్యను అంగీకరిస్తే ఈ ముద్ర వేసుకుంటాడు. ఈ సాతాను ముద్ర వేసుకున్న వాడు గట్ట రాత్రి పగలు నెమ్మది ఉండదు. వాడు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతాడు. యుగాలు వాడు బాధ సంబంధమైన పొగ యుగాలు కూడా లేస్తుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా యేసయ్యను అంగీకరించినప్పుడు, యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు నువ్వు పరిపూర్ణుడిగా దేవునిలో ఏకం పొంది దేవుని బిడ్డగా మారితే అప్పుడు నువ్వు 7గా మార్చబడ్డావు. లేకపోతే శిష్యు ఉండిపోతే దేవుడు లేని జీవితం అది. ఏదది? ఆదికాండంలో దేవుడి నుంచి వేరైపోబట్టే కదా నరుడి యొక్క చెడుతనం గొప్పది అన్నాడు. ఆడి ఎందుకు 6గా ఉన్నాడు, దేవుడి నుంచి వేరైపోయాడు. కాబట్టి సాతాను యొక్క ఆలోచనల ప్రకారంగా జీవించడం వల్ల మొదట జలప్రలయానికి కారణమైంది. ఎప్పుడైతే పేతురు మానవరీత్యా ఆలోచించారో దేవుడు అన్నారు, దేవుడి నుంచి వేరైపోయిన ఆలోచన కాబట్టి సాతాను అన్నారు. దేవుడితో ఐక్యం చెందితే మనం 7గా ఉంటాం. ప్రజలు ప్రభు ఈ కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రం దేవా, కృపామయుడా, మహాగణుడా, మరి తండ్రి అయ్యా, మీ వర్తమానం అందిస్తున్న మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అవునయ్యా, మీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభా నాయన అయ్యా ఉన్నట్టుగాను తండ్రి విని దాని ప్రకారంగా చేయటం అందరికీ మా అందరిలో నేర్పించమని నజరుడిని యేసయ్య నామములు పెట్టి చిన్నపాటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్.